మరో బ్రేకింగ్ చూస్తున్న మెదక్ జిల్లా కొల్చారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమం రసభాసగా ముగిసింది. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే సునీతారెడ్డి వర్గీయుల మధ్య వివాదం రేగింది. ప్రోటోకాల్ విషయంలో ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరించారు. ఇరు వర్గాల అనుచరుల మధ్య తోపులాట జరిగింది. దుర్భాషలాడుకున్నారు. పాఠశాల తరఫున స్వాగతం పలుకుతూ తమకు కేటాయించిన ఆసనాలలో ఆశీనులు సాగలని ఆహ్వానిస్తున్నాం. సప్తా సరస్వతికి శుభాభివందనములు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుల్చారంలో నిర్వహిస్తున్న మెదక్ జిల్లా కొల్చారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమం రసాభాసగా ముగిసింది. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, ఇక్కడ ఏదైతే మెదక్ జిల్లా కొల్చారం జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించినటువంటి బడిబాట కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తినట్టు తెలుస్తోంది. ఇటు కొండా సురేఖ, అటు ఎమ్మెల్యే సునీతారెడ్డి వర్గీయుల మధ్య ఆ రసాభాస జరిగినట్టు తెలుస్తోంది. గొడవ నెలకొన్నట్టు తెలుస్తోంది. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఏం జరిగింది అసలు? యామిని, మెదక్ జిల్లా కొల్చారం మండలంలో బడిబాట కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ మరియు నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి పాల్గొనడం జరిగింది. వాళ్ళ సమక్షంలోనే బడిబాట కార్యక్రమం జరిగింది. అనంతరం నూతన ఎంపీడీఓ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డితో పాటు కొండా సురేఖ, ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి ప్రతినిధులు అక్కడ పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసే సమయంలో అధికారికంగా ఉన్న వ్యక్తులు కాకుండా అనధికారిక వ్యక్తుల మధ్య కటింగ్ చేయించడం, రిబ్బన్ కటింగ్ చేయించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి వాళ్ళు ప్రతినిధులు అనడంతో జై కాంగ్రెస్, జై కేసీఆర్ అంటూ రెండు వర్గాలు నినాదాలు చేసి కొంచెం రసాబస చేశారు. ఆ రసాబస కాస్త గొడవకు దారితీసింది. ఎట్టకేలకు మంత్రి ప్రారంభించే రిబ్బన్ కటింగ్ ఎమ్మెల్యే కాకుండా మంత్రితోనే చేయించడంతో కొంచెం సద్దుమణిగింది. ఈ విషయంలో రెండు వర్గాల మధ్య బాగా గొడవ జరిగింది. వాళ్ళు వీళ్ళు దూషణకు దిగారు. దూషణతో దిగడంతో కొంచెం పోలీసులు కూడా హల్చల్ చేయడం జరిగింది. పోలీసుల అత్యుత్సాహంతో కూడా ఆ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. యామిని, అంటే బాసిత్, ప్రోటోకాల్ వివాదం అంటున్నారు. అసలు ఏం జరిగింది? ప్రోటోకాల్ ప్రకారం జరగలేదా? ప్రోటోకాల్ అంటే అక్కడ స్థానికంగా ఉన్న లీడర్లను ప్రత్యేకంగా ఉండకుండా ప్రత్యక్షంగా వేరే వాళ్ళతో రిబ్బన్ కటింగ్ చేయించడం ఎందుకు అని చెప్పి ఇప్పుడు సుంతా లక్ష్మారెడ్డి ప్రస్తుతం అయితే కొల్చారం మండలం కింద వస్తుంది. ఎమ్మెల్యేతో రిబ్బన్ కటింగ్ చేయించాలి. ఇప్పుడు కొండా సురేఖను పిలిపించి వాళ్ళు రిబ్బన్ కటింగ్ చేయిస్తున్నారని చెప్పి అక్కడ స్థానిక ప్రతినిధులు వారిపై కొంచెం దుర్భాషలాడడం జరిగింది. ఘర్షణ వాతావరణం ఏర్పడింది. నువ్వెంత అంటే నువ్వెంత అనే ఇప్పుడు కాంగ్రెస్ మరియు టీఆర్ఎస్ వర్గాల మధ్య కొంచెం వ్యతిరేకత ఉండడంతో అది కాస్త దూషణ కాస్త గొడవకు దారితీసింది. రైట్ బాసిత్, థ్యాంక్ యూ.